హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మంచి వీడియోని తీసుకొచ్చానండి. ఒక మంచి పల్లెటూరుని మీకు చూపిస్తున్నాను. ఈ పల్లెటూరు వచ్చి ఒంటిమాడు సమీపంలో ఉన్న తునికిబొల్లారం. ఇది చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు వెళ్ళాను. చాలా బాగుంటుంది ఊరు కూడా. సో మీకు కూడా చూపించాలని ఉదయాన్నే వెళ్ళి ఈ వీడియో తీయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. చుట్టూ మంచి పొలాలు, అలాగే సూర్యోదయం. రాసులు చూస్తున్నారు కదా, ఒట్లు. అక్కడి నుంచి మనకి బియ్యం వస్తూ ఉంటాయి. చూడండి ఎంత ఉదయాన్నే పీస్ఫుల్గా ఉందో. ఆ ఊరు గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ పువ్వు నేను చాలాసార్లు చూశాను, కానీ ఈ మధ్య కనిపించడం లేదు. కానీ ఆ ఊరు వెళ్ళినప్పుడు కనిపించింది. మన చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఉండొచ్చు. అయితే చాలా బాగుంటుంది ఇది. సో వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు ఇంకో పువ్వు వస్తుందండి. ఇది మనకి రెగ్యులర్గా చూస్తుంటాం, కానీ ఇప్పుడు ఇవి కూడా కనిపించడం లేదు. సో జీలకర్ర మాదిరిగా విత్తనాలు ఉంటాయి. అవి వేసినప్పుడు రకరకాల రంగులు ఉంటాయి, రకరకాల కలర్స్లో మనకి అవైలబుల్ ఉంటాయి. సో నేను చూస్తున్న ఆరెంజ్ ఇది. సో వైట్, ఎల్లో ఇలా మీకు ఉంటాయండి. ఇంకా ఊర్లో చాలా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. మండువాలు ఉన్నాయి.
చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఒక మంచి మండువ ఆ ఊర్లో ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి. సో అక్కడ పక్షులు చూడండి ఎంత బాగున్నాయో. సో ఆ మండువాలు చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది. దాంట్లో నిజంగా ఏసీ అవసరం లేదండి. ఆ మండువాలు కూడా ఏసీ గదుల్లాగే ఉంటాయి, అంతకు మించి ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది అక్కడ. సో నాకైతే రాబుద్ది కాలేదు, చాలా బాగుంది. ఆ ఇల్లు కానీ ఆ వాతావరణం కానీ చాలా బాగుంది. పక్షులు కూడా చూడండి ఎంత బాగున్నాయో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఊరందరినీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు తీసుకురావడానికి నాకు అవకాశం ఉంటుంది, కాబట్టి సపోర్ట్ చేయండి. Thank you, friends. Thank you so much.